రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే 2 నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా 24 గంటల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంకు గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల సహకారం గురించి, వారి సమస్యల గురించి వివరించారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకు గ్యారంటీ, రీకన్సిలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ రంగయ్య నాయుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ్ చౌదరి, పౌర సరఫరాల శాఖ జీఎం అర్జున్, డిఎస్ఓ అంకయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సచివాణి తదితరులు పాల్గొన్నారు. Briefly explaining the preparedness of paddy procurement, sir. To start with, manaki MSP anedi grade A variety 2320 rupees per quintal, sir. Ikkada putti ane oka measure undi sir ee district lo. So in terms of putti 19720 rupees per putti with respect to grade A, sir. Common 57,000 acres వచ్చింది paddy. మనం yielding ఎకరికి 3 MTs అని 1 lakh MTs ప్రొడక్షన్ we are expecting, sir. 3,313 MTs paddy arrival అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సార్. మార్చ్ 2nd week లో 1,19,000 and this is peaking towards March 3rd and 4th week, sir. March 3rd week లో 1.6 lakh MTs paddy arrival అవుతుందని అంచనా ఉంది, సార్. అండ్ గ్రాడ్యువల్గా April 2nd week వరకు ఇదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సార్. April 3rd week నుంచి ఇది సబ్సైడ్ 33 మంది కాకుండా ఇంకా ఎక్కువ మంది పెట్టారు, సార్. బ్యాంకర్స్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రతిదీ ఇటీవల వచ్చినట్టు ఆర్డర్స్ లేటెస్ట్గా అంటే 10 days ఒక ఆర్డర్ వచ్చింది, సార్. ఈ బ్యాంకర్స్లో స్కామ్ జరుగుతుంది. అన్ని ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ప్రతిదీ కూడా హెడ్ ఆఫీసులకి తీసుకురావాల్సి వస్తుంది, సార్. ప్రతిదీ క్షేత్రస్థాయిలో రైతులు చాలా అనుమానాలు ఉన్నాయి. బ్యాంక్ గ్యారంటీలు ఏమంటున్నారు, రోజులు తరబడి మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. సార్ ప్రాసెస్ కదండి, ప్రాసెస్ కోసమే కదా మీకు వెసులుబాటు కల్పించి మీ డబ్బులు ఈ రోజు వరకు మీకు నెల్లూరు జిల్లా అంతేపాలి 27 కోట్లు ఇవ్వాలి అంతే. ఏది డ్రైనేజ్ ఛార్జెస్ కలిపి అని చెప్పేది. మరి ఈసారి అవకాశం ఉంది కదండి. నాకు అంటున్నారు గతంలో ఎప్పుడు లేదని, ఈసారి సీఎంఆర్ అవకాశం ఉంది కదా. మరి పూర్తి చేసి అప్లోడ్ చేయండి. జేసీ గారు పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేయండి. సఫిషియెంట్ మన సైడ్ నుంచి తెలియని అనిపించుకోవద్దు, దయచేసి చేయండి. మిడ్ డే మీల్ స్కీమ్ కింద వాడుతున్నాం. సో మన బిడ్డలకు బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి సహకరించండి. అసలు మాకు తెలియదు డేటా నాది ఉంది. లాస్ట్ మంత్ టు షేర్ విత్ యూ. దేర్ ఆర్ సమ్ MDO ఆపరేటర్స్ హూ ఆర్ కమిటింగ్ రిపీట్ మిస్టేక్స్, ద రిపీట్ అఫెండర్స్. సో అటువంటి వాళ్ళకి మీరు ఫైనల్ నోటీస్ ఇచ్చేసేయండి, టర్మినేట్ చేయండి. టర్మినేట్ చేసి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. చాలామంది MDO ఆపరేటర్స్ పీడిఎస్ రైస్ మండలిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ వివరాలన్నీ కూడా మనకి IBRS సర్వే ద్వారా మనకి వెహికల్ నెంబరు, వాళ్ళతో పేర్లు కూడా మనకి వస్తున్నాయి. నేను ఆ షేర్ ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ఇప్పుడు చాలా విషయాల పట్ల ఈ జిల్లాలో జరిగేటువంటి పరిస్థితుల్ని మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మంత్రి గారు ఇప్పటికే చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా విషయాల పట్ల ఆయన విభిన్నమైనటువంటి ఆలోచన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మనోహర్ గారికి నాకు చాలా పరిచయం అయింది, కానీ డ్యూటీ పట్ల ఎంత ఖచ్చితమైన ఆలోచనతో, నిర్ణయంతో ఉంటాడనేటువంటిది ఈరోజు నేను చాలా స్పష్టంగా చూశాను. చిన్నవాడైనా ఒక
ఒక మంచి ఆలోచన. ఈ జిల్లాలో భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు రైతులకు కానీ, రైతాంగంతో ఉన్న వ్యవస్థలకు కానీ, వ్యవస్థలతో భాగస్వామ్యమైన రైస్ మిల్లర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, కొత్త విధానంలో ముందుకు పోవాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు చాలా ఆకట్టుకుంది అందరినీ కూడా. ఒక నిర్ణయం తీసుకున్నాం, అవసరమైన నిధులు మనకి బ్యాంకర్స్ నుంచి ఇప్పిస్తారు అని ఉన్న ఇక్కడ మనలో సఖ్యత లేకుండా మనం చేయలేకపోతే వారి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావు. నేను అందుకని ప్రతి ఒక్కరిని కోరేది, ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ సిస్టమ్ వేరు. రాష్ట్రం అంతా ఒక రకమైన సీజన్. అగ్రికల్చర్ ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివినిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది. చిన్న ఎక్కడ లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు. ఈ రోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. తప్పకుండా బ్యాంక్ గ్యారెంటీలు, అదే విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.